ఒకడుంటాడు క్లాస్‌లో ఫస్ట్ వస్తుంటాడు. చదువులో గాని, స్పోర్ట్స్‌లో గాని అన్నిట్లో ఫస్ట్ వస్తుంటాడు. అందరూ పొగుడుతుంటారు. టీచర్లు, ఇంట్లో పేరెంట్స్, సిబ్లింగ్స్ అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు. "అది ఇంత టాలెంటెడ్ ఉన్నాడేంది? అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు" అని ఫుల్ అప్రిషియేట్ చేస్తుంటారు. మంచి మార్కులు తెచ్చుకుంటుంటాడు. మంచిగా స్పోర్ట్స్‌లో కూడా చాలా ప్రైజులు వచ్చింటాయి. ఇట్లనే ఆయనకు మంచిగా అప్రిషియేషన్ వస్తుంటది. ఒకరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒక మంచి పిల్ల కనిపిస్తది. ఆ పిల్లని లవ్ చేస్తాడు. అయితే ఆ పిల్లకి ఎక్స్‌ప్రెస్ చేయడు. నేను లవ్ చేస్తున్నా అని చెప్పడు. ఆ పిల్లకు కూడా ఈయనంటే మస్తు ఇష్టం ఉంటది. ఇద్దరు మస్తు లవ్ చేసుకుంటుంటారు. అందరికీ తెలుసు వాళ్ళ లవ్ స్టోరీ. కానీ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోరు. ఫైనల్ ఇయర్కి వస్తారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఒక రోజు ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అవుతాడు. క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతుంటాయి. ఆ పిల్లకు జాబ్ వస్తుంది, ఈయనకు జాబ్ వస్తుంది, వేరే వేరే కంపెనీలలో జాబ్ వస్తుంది, మంచి మంచి శాలరీస్ వస్తాయి. ఇక ప్రపోజ్ చేద్దాము, నెక్స్ట్ పెళ్ళే కదా అనుకుంటాడు. పోతాడు, ఆ పిల్ల దగ్గరికి ధైర్యంగా పోయి ప్రపోజ్ చేస్తాడు. ఎట్లయినా యాక్సెప్ట్ చేస్తుందని డిసైడ్ అయిపోతాడు. ఆ పిల్ల అంటది, సారీ నీ లవ్ నేను యాక్సెప్ట్ చేయలేను అని అంటది. మస్తు గుండె పగిలిపోయినట్టు అవుతుంది. ఎట్లయినా లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటాడు. ఎందుకు అట్లా చేస్తుందో అర్థం కాదు. అడుగుతాడు, ఎందుకు అట్లా చేస్తున్నావంటే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నీ అంత బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవ్వరు లేరు కాలేజ్లో, అంత మాత్రాన లవ్ చేస్తున్నా అని ఎట్లా అనుకున్నావు? మన మధ్యలో మంచి మంచి మూమెంట్స్ ఉండిండొచ్చు, కానీ నేను మాత్రం నిన్ను లవ్ చేయలేదు, నిన్ను పెళ్లి కూడా నేను చేసుకోలేను, సారీ అని చెప్తుంది. ఆయనకి షాక్ తగులుతుంది. ఏంది ఇట్లా మాట్లాడుతుంది అని మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. మస్తు ఏడుస్తాడు. ఫ్రెండ్స్తో పోయి చెప్పుకుంటాడు, అరే ఇట్లా నా లవ్ రిజెక్ట్ చేసిందిరా, నాకు ఏం అర్థమైతలేదురా అంటే, అరే మా లవ్ మస్తు మంది రిజెక్ట్ చేసిండ్రా, లవ్ రిజెక్ట్ చేసినంత మాత్రం నాకు ఏడవకరా, అంత సీన్ లేదు, మస్తు మంది ఆడపిల్లలు ఉన్నారు కదరా, అంత బాధపడకు అని ఫ్రెండ్స్ చెప్తుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి పోతాడు. వాళ్ళ పేరెంట్స్తో కూడా చిన్నప్పటి నుంచి అన్ని షేర్ చేసుకుంటుంటాడు. వాళ్ళ పేరెంట్స్తో చెప్తాడు, వాళ్ళ డాడీతో మమ్మీతో చెప్పుకుంటాడు, ఇట్లా నా పిల్ల నా లవ్ రిజెక్ట్ చేసింది అంటే. వాళ్ళు కూడా కొంతసేపు బాధపడతారు. ఈ పిల్లలతో చెప్తారు, అంత బాధపడకు, ఒక పిల్ల కాకపోతే మస్తు మంది పిల్లలు ఉన్నారు, అంతెందుకు బాధపడుతున్నావు అంటే, లేట్ డాడీ మస్తు లవ్ చేసుకున్నాము, ప్రపోజ్ ఒక్కటి చేసుకోలే, ప్రపోజ్ చేస్తాను ఎట్లయినా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నా, ఆ పిల్లనే ముందు ప్రపోజ్ చేస్తుంది అనుకున్నా, అట్లాంటిది నేనే చేసిన, లవ్ ఎట్లా రిజెక్ట్ చేసిందో నాకు అర్థమైతే లేదు, మస్తు బాధ అవుతుంటాడు అని ఫుల్ ఏడుస్తుంటాడు. పొద్దున్నే చూస్తే కొడుకు సూసైడ్ అటెంప్ట్ చేసింటాడు. వాళ్ళ డాడీ మమ్మీ మస్తు భయపడతారు. హాస్పిటల్ తీసుకుపోతారు. హాస్పిటల్ తీసుకుపోతే బతుకుతాడు. బతికినాక కొడుకుతోని డాడీ కూర్చోబెట్టి మాట్లాడతాడు, అరే అంతగానం ఎందుకు రియాక్ట్ అవుతున్నావు రా, ఇవన్నీ మామూలు విషయాలు రా లైఫ్లో, అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, మస్తు మందికి లవ్ రిజెక్షన్ ఎదురవుతుంది, అంత మాత్రాన సూసైడ్ అటెంప్ట్ చేస్తావారా, చాలా తప్పు చేసినావు అని నీట్గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత వాళ్ళ డాడీ మాటలు ఎక్కుతాయి ఆయనకు. ఎక్కినాక ఇక డిసైడ్ అవుతాడు, ఎప్పుడు కూడా నేను ఇంత పెద్ద స్టెప్ తీసుకోరాదు అని డిసైడ్ అయ్యి మామూలుగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఈడి కథ అయిపోయింది. ఎంత మంచి నీతి ఉందంటే ఈ కథలా, ఆ పిల్లోడు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిండు అంటే, ఆ పిల్లోనికి చిన్నప్పటి నుంచి రిజెక్షన్ అలవాటు లేదు, ప్రతి దాంట్లో ఫస్ట్ రావడమే అలవాటు. ఆ పిల్ల కూడా ఎట్లయినా లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నాడు. కాన్ఫిడెంట్ ఉన్నాడు. ఎందుకంటే రిజెక్షన్ అన్న మాటనే తెలియదు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం ఒక పిల్ల రిజెక్ట్ చేసేసరికి, నన్ను ఎట్లా రిజెక్ట్ చేస్తుంది, అందరు నన్ను ఇష్టపడతారు కదా, అందరు నన్ను పొగుడుతుంటారు కదా, అన్నిట్లో నేను ఫస్ట్ వస్తా కదా, లవ్లో కూడా నేను ఫస్టే రావాలి కదా, అట్లెట్లా రిజెక్ట్ చేసింది అని మైండ్ అంతా ఖరాబ్ అయ్యి పెద్ద స్టెప్ తీసుకున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి రిజెక్షన్స్ అలవాటు లేని వాళ్ళు, ఫెయిల్యూర్స్ అలవాటు లేని వాళ్ళు ఒకటేసారి పెద్ద స్టెప్ తీసుకుంటారు అనమాట. మనకు ఒకవేళ చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, మనం క్లాస్లో ఫస్ట్ వస్తలేము, లాస్ట్ కూడా వచ్చే అలవాటు మనకు ఉంది, మధ్యలో ఎక్కడనో ఉన్నాము, రిజెక్షన్స్ అలవాటు ఉన్నాయి, మనకు ఫెయిల్యూర్స్ అలవాట్లు ఉన్నాయి, ఆ జాబ్లోనైనా లవ్లో అయినా మనకు ఒక అలవాటు ఉందనుకోండి, రిజెక్షన్ తీసుకునే కెపాసిటీ మనకు ఉందనుకోండి, అది మస్తు హైలైట్ తెలుసా. ఇట్లా ఒకటేసారి పెద్ద రిజెక్షన్ వస్తే అసలు తట్టుకోలేము. అందుకే మనకు జర్నీలా స్పీడ్ బ్రేకర్స్ వస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో మంచి నడుస్తుంది జీవితం అన్నప్పుడు ఎక్కడనో ఒక దగ్గర ఆబ్స్టెకల్ వస్తుంది, ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది మనము. అవి మన మంచికే తెలుసా. మనకు ఒకటేసారి పెద్ద ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, అది తీసుకోలేము మనము. ఈ కథలు ఆయనలాగా అయిపోతాము. సో ఎప్పుడైనా మనం కొన్ని తట్టుకోవాలంటే చిన్నప్పటి నుంచి అన్ని ఎదుర్కోవాలి. ఒక్కటి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ ఫెయిల్యూర్ అయినా రిజెక్షన్ అయినా, ఒకవేళ మనకు జాబ్ రాకపోయినా, ఎగ్జామ్ మంచిగా రాసి ఫెయిల్ అయినా, ఒక పిల్లని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తే కూడా ఆ పిల్ల మనల్ని రిజెక్ట్ చేసినా, ఇట్లా మన లైఫ్లో ఏం జరిగినా కూడా మనం అంత డీప్ తీసుకోరాదు. మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేయడమో, డిప్రెషన్లకు పోవడమో ఎప్పుడు కూడా చేయరాదు. మనం కూలే ఉండాలి, కామే
వస్తూనే ఉండాలి. ఇది మామూలు విషయమే, ఇది అందరితో జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఎంత పెద్ద రిజెక్షన్ వచ్చినా మనం రెడీ ఉండాలి. మనం ప్రిపేర్డ్ ఉన్నాం అనుకోండి, ఏమైనా లైఫ్ లో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనుకోండి, అప్పుడు దేనికి కూడా మనకు బాధ కాదు. ఒకవేళ మనం ఫెయిల్ అవుతామని ముందే తెలిసినా కూడా మనకు భయం కాదు. అందుకే మనం లైఫ్ లా అన్నిటికీ అలవాటు పడాలి. ఓన్లీ సక్సెస్ కే అలవాటు పడితే, ఓన్లీ అప్రిషియేషన్ కే అలవాటు పడితే ఈ రిజెక్షన్, ఈ ఫెయిల్యూర్ అస్సలు తీసుకోలేము. సో మనం ఏం చేయాలంటే, చిన్నప్పటి నుంచి ఫెయిల్ అయితే మన అదృష్టం అనుకోవాలి, పాస్ అయితేనే మన దురదృష్టం అనుకోవాలి. ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అక్కడికే ఆగిపోదు కదా, ఇంకెన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు, అవన్నిట్లో మనం సక్సెస్ కావచ్చు. అంటే మనం ఏం రియలైజ్ కావాలంటే, మన లైఫ్ లో సక్సెస్ వచ్చినంత మాత్రాన ప్రతిసారిగా సక్సెస్ రాదు, ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. మన బండి స్లో అవుతూనే ఉంటది, మనం అదే స్పీడ్ లో పోలేం తెలుసా. సో మనం ఎక్కడనో ఒక దగ్గర ఆపాల్సిందే, బ్రేక్లు వేయాల్సిందే. అంటే ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది, మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది. ఒక్కొక్కసారి 10-11 ఫెయిల్యూర్లు కూడా కంటిన్యూ రావచ్చు. అప్పుడు కూడా మనం రెడీ ఉండాలి. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది కదా, అప్పుడు మనకు రిలీఫ్ వస్తుంది. దానికి మనం ప్రిపేర్డ్ ఉండాలి. సక్సెస్ కైనా ఫెయిల్యూర్ కైనా మనం ప్రిపేర్డ్ ఉన్నాం అనుకోండి, ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనుకోండి, అసలు మనకు భయమే కాదు, దేనికి బాధనే కాదు. లైఫ్ లో ఎప్పుడు కూడా సక్సెస్ వస్తానికి అన్ని సాధించినాం అనుకోరాదు. అంటే ఒక సక్సెస్ వస్తానే లైఫ్ అక్కడికే ఆగిపోదు కదా. టర్నింగ్ పాయింట్స్ కూడా ఎన్నో వస్తాయి లైఫ్ లో. 10th మన టర్నింగ్ పాయింట్ అనుకుంటాం. 10th లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు అనుకుంటాం. చాలదు, ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎంసెట్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకొని మంచి కాలేజ్లో సీట్ వచ్చినాక ఇక అయిపోయింది, నాకు సక్సెస్ వచ్చింది అనుకుంటాం. మంచి కాలేజ్లో సీట్ వచ్చినంత మాత్రాన మన లైఫ్ ఏం టర్న్ అయిపోదు. ఆ మంచి కాలేజ్లో సీట్ వచ్చినాక అక్కడ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ చేస్తుంటే మంచి మార్కులతోనే పాస్ కావాల్సి వస్తుంది. అక్కడ మంచి జాబ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. మంచి జాబ్ తెచ్చుకున్నంత మాత్రాన అక్కడికే లైఫ్ ఆగిపోదు. మళ్ళీ మంచి జాబ్ తెచ్చుకున్నాక బిజినెస్ చేయబుద్ధి అవుతుంటది, లేకపోతే కంపెనీ షిఫ్ట్ కాబుద్ధి అవుతుంటది. షిఫ్ట్ అయినంత మాత్రాన లైఫ్ అక్కడికే ఆగిపోదు. మళ్ళీ పెళ్లి చేసుకోబుద్ధి అవుతుంటది, పెళ్లి చేసుకుంటానే లైఫ్ అక్కడికే ఆగిపోదు. పిల్లల్ని కనబుద్ధి అవుతుంటది, పిల్లల్ని కన్నాక కూడా ఆగిపోదు కదా. పిల్లల్ని కూడా మంచి సక్సెస్ఫుల్ ట్రాక్లోనే నడిపియ బుద్ధి అవుతుంటది, వాళ్ళకి మంచి చదువు చెప్పియ బుద్ధి అవుతుంటది. వాళ్ళు ఫెయిల్ అవుతుంటే కూడా మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఒక సక్సెస్ వచ్చిన వెంటనే మన లైఫ్ అక్కడికే ఆగిపోదు అని అర్థం. ఈ జర్నీలో ఎన్నో మూమెంట్స్ వస్తాయి, ఎన్నో టర్నింగ్ పాయింట్స్ వస్తాయి, లాస్ట్ వరకు వస్తూనే ఉంటాయి. మనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినంత వరకు ఏదో ఒకటి చేంజ్ అవుతూనే ఉంటుంది లైఫ్లో, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ జర్నీలో ప్రతిసారి సక్సెస్ వస్తుంది అని ఉండదు. కొందరు 10th లో ఫెయిల్ అవుతారు, లైఫ్లో సక్సెస్ అవుతారు. కొందరు 10th లో పాస్ అవుతారు, లైఫ్లో ఫెయిల్ అవుతారు. సో ఎవరితో ఏమవుతుందో లైఫ్లో మనం చెప్పలేం తెలుసా, లైఫే డిసైడ్ చేస్తుంది. అందుకే అంటారు లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరితో ఏం జరుగుతుందో మనం చెప్పలేము. మనమైతే కూల్ ఉండాలి, కామ్ ఉండాలి, ఈజీ గోయింగ్ ఉండాలి, లైట్ తీసుకునేటట్టే ఉండాలి. ఊరికే మైండ్ మీద ప్రెషర్ తీసుకోరాదు. ఎట్లా ఏది ఉంటే అట్లనే అవుతుంది. మనం ఊరికే టెన్షన్ పడినంత మాత్రాన జరిగేది జరగకుండా ఆగిపోదు. మనం ఎంత ఫోర్స్ఫుల్ గా జరగనిది జరిగేటట్టు చేయాలని చూసినా జరగకుండానే ఉండిపోతుంది. సో మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నా, ఎన్ని అబ్స్టకల్స్ వస్తున్నా అవి మన మంచికే. ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వస్తే లైఫ్లో అంత స్లో పోతుంటాము, అంత కేర్ఫుల్ ఉంటాము. సో మనం లైఫ్లో కేర్ఫుల్ ఉంటేనే మనం ఫైనల్ డెస్టినేషన్కి సేఫ్గా పోతాము. మనకు స్పీడ్ బ్రేకర్లు వస్తలేవు, ఫాస్ట్గానే పోతున్నాము, ఎక్కడ కూడా అబ్స్టకల్స్ వస్తలేవు అంటే మధ్యలోనే దేనికో ఒక దానికి గుద్ది చచ్చిపోతాము. అట్లా యాక్సిడెంట్ అయి చచ్చిపోయేదానికన్నా సేఫ్గా మెల్లగా నడుపుకుంటా ఫైనల్ డెస్టినేషన్కి చేరుకోవడమే మంచిగా ఉంటుంది. అందుకే మన జర్నీని ఎంజాయ్ చేయండి, ఒక్కొక్క మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఈ మూమెంట్స్ మళ్ళీ రావు కదా. 15 years ఏజ్లో చేయాల్సిన పనులు 15 yearsలోనే చేయాలి, 25కి చేయాల్సిన పనులు 25లోనే చేయాలి. ఒక్కసారి 15 అయిపోయింది అనుకోండి, 16కి వచ్చిండ్రు అనుకోండి, మళ్ళీ 15 years బతకాలన్నా బతకలేరు కదా. ఒక్కసారి 25 years అయిపోయి 35కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఫీల్ కావాల్సి వస్తుంది కదా, 25 years అప్పుడు ఇది చేద్దాం అనుకున్నా, అది చేద్దాం అనుకున్నా అని రిగ్రెట్ కావాల్సి వస్తుంది. సో మనం ఏం చేయాలంటే, ఏ మూమెంట్కి ఏ ఏజ్కి ఏం చేయబుద్ధి అయితే అవన్నీ చేస్తూ వెళ్ళిపోవాలి. ఉన్న ఒక్క చిన్న జీవితంలా ఇట్లా చూస్తూ చూస్తూ రోజులు అయిపోతుంటాయి కదా, అయిపోయినాక వెనకాకి తిరిగి చూసుకుంటే ఆ చిన్న చిన్న మూమెంట్సే గుర్తొస్తాయి. క్లాసులో పాఠాలు చెప్పిన టీచరో లెక్చరరో వాళ్ళు గుర్తురారు. ఫ్రెండ్తో ఒక జోక్ వేసుకొని నవ్వుకుని ఉంటాం కదా, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చింటాయి కదా. లెక్చరర్ అక్కడ తిడుతుంటే కూడా పక్కనోడు మనల్ని నవ్విస్తుంటాడు కదా. ఆ టైంలో నవ్వి నవ్వి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తుంటే లెక్చరర్ తిడుతుంటే పోయి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తే ప్రిన్సిపల్ ముందు కూడా నవ్విన రోజులు ఉంటాయి కదా. ఆ చిన్న చిన్న మూమెంట్సే గుర్తొస్తాయి తెలుసా మనకు. క్లాస్లో ఏం చెప్పిండ్రు, ఫిజిక్స్లో ఏం ఫార్ములాలు ఉండే, కెమిస్ట్రీలో ఏం ఈక్వేషన్లు ఉండే, బయాలజీలో ఏం చెప్పిండ్రు అన్నీ మనకు గుర్తే రావు. మనకి ఏం గుర్తొస్తాయి తెలుసా, మన ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైం ఒకటే గుర్తొస్తుంది. అంటే ఫైనల్గా మన జీవితంలో వెనకాకి తిరిగి చూస్తుంటే ఇట్లా చిన్న చిన్న మూమెంట్సే గుర్తొస్తాయి. కాబట్టి మనకు ఎంత వీలైతే అంత ఎక్కువ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. అట్లాంటి చిన్న చిన్న మెమరీసే మనల్ని ముందుకు నడిపిస్తే. అవి లేవనుకోండి, ఊరికేదో గడిపేస్తున్నాం, ఏదో బతికేస్తున్నాం అన్నట్టు బతికితే అదొక బతికే కాదు. మనం బతకడంలో కూడా ఒక తృప్తి ఉండాలి. అట్లా తృప్తి
తృప్తిగా బతకాలంటే ఇట్లా చిన్న చిన్న మెమరీస్ ఎన్నో మన లైఫ్లో ఉండాలి. అదేం పెద్ద విషయం కాదు. మెమరీస్ కోసం వెయిట్ చేయకండి, మనమే క్రియేట్ చేసుకోవాలి. ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ మెమరీస్ టు మేక్ లైఫ్ మోర్ బ్యూటిఫుల్. సో అది ఇంపాసిబుల్ ఏం కాదు, మనం అనుకుంటే అవుతుంది. మన ఫ్రెండ్కి ఒక్కొక్కసారి సర్ప్రైజ్ ఇస్తాం కదా, అరే టూర్కి పోదాం పదరా అని వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి టూర్కి తీసుకుపోతాం కదా. అట్లాంటి సర్ప్రైజ్లు ఎన్నో ఇవ్వాలి. మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, టీ తాగుకుంటా వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడతాం కదా, అవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి తెలుసా. రాత్రిళ్ళు కూడా ఒక్కొక్కసారి పండుకోకుండా డంషెరాస్ ఆడతాము, అంతాక్షరీలు ఆడతాము, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడతాము. ఆ రాత్రి టైంలో ఒక్కొక్కసారి పొద్దున 5కో 6కో పండుకున్న రోజులు కూడా ఉంటాయి కదా. ఆ మూమెంట్స్ ఎంత మంచిగా ఉంటాయి, ఎప్పుడైనా వెనకాకి తిరిగి చూసుకుంటే అవే గుర్తొస్తాయి కదా. సో అట్లాంటి మెమరీస్ వీలైనంత ఎక్కువ క్రియేట్ చేసుకోనికే ట్రై చేయండి. అప్పుడే మన లైఫ్ మనకు అమేజింగ్ అనిపిస్తుంది. ఇంకెక్కువ రోజులు బతకబుద్ధి అవుతుంది. లేకపోతే ఈ జీవితం ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మనం మస్తు లక్కీ కదా, ఇట్లా హ్యూమన్ బీయింగ్స్ లాగా పుట్టినాం. మనకు ఒక అదృష్టం కదా ఇట్లా లైఫ్ దొరికింది. దీన్ని వీలైనంత ఎక్కువ ఎంజాయ్ చేయాలి. కానీ బాధపడకుండా అందరినీ బాధ పెడుతూ ఎప్పుడు ఉండరాదు. మస్తు నవ్వుకుంటుండాలి. మన ఫేస్ పైన ఎప్పుడు ఒక స్మైల్ ఉండాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనతో టైం స్పెండ్ చేస్తుంటే అసలు మన దగ్గర నుంచి పోబుద్దే కారాదు. మనతోనే ఉండబుద్ధి కావాలి, మనతోనే మాట్లాడబుద్ధి కావాలి. అట్లా బతకాలి, అట్లా మాట్లాడాలి. సో ఎప్పుడైనా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడిపేయండి. మూమెంట్లు ఉండండి. లివ్ ఇన్ ది మూమెంట్, లివ్ ఇన్ ది మూమెంట్ అంటారు కదా, చాలా ఇంపార్టెంట్ అది లైఫ్కి. ఇక్కడ ఉంటాము, ఎక్కడనో ఆలోచిస్తుంటాము. ఎప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన దాని గురించి ఆలోచిస్తుంటాము. ఇక్కడ పక్కన ఫ్రెండ్తో మాట్లాడము. ఒక గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఉన్నారనుకోండి, వాళ్ళ గురించే ఆలోచిస్తుంటాం, వాళ్ళ ట్రాన్స్లోనే ఉంటాము. పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడో లేకపోతే ఒక ఫ్రెండ్ ఉంటుంది మీకు, వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళతో ఉండాలి కదా మూమెంట్లా. పేరెంట్స్తో ఉన్నప్పుడు పేరెంట్స్కి లవ్ ఇవ్వాలి, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. మీ తాతనో తాతమ్మతో ఉన్నప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. అంతేగాని వీళ్ళతో ఉన్నప్పుడు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ గురించో బాయ్ ఫ్రెండ్ గురించో ఆలోచిస్తున్నారు అనుకోండి, అది మస్తు తప్పు కదా. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో మంచిగా ఉండండి. అంటే ఎప్పుడైనా ఆ మూమెంట్లు ఉండాలి. మీరు ఆ మూమెంట్లు ఉంటేనే లైఫ్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉంటూ ఎక్కడో ఆలోచిస్తుంటే వీళ్ళతో మంచిగా ఉండదు రిలేషన్, వాళ్ళతో మంచిగా ఉండదు రిలేషన్. ఎప్పుడైనా ప్రజెంట్లు ఉండడానికే ట్రై చేయండి. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకండి, పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్రజెంట్ గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే లైఫ్ అంత మజా వస్తుంది. సో అట్లనే బతుకుదాము, నవ్వుకుంటా బతుకుదాము, అందరినీ నవ్విస్తూ బతుకుదాము. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మై నేమ్ ఇస్ వంశీ కృష్ణారెడ్డి. ఐల్ కమ్ అప్ విత్ అన్ అదర్ స్టోరీ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.